వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను మీ సునీల్. సో ఈరోజు మనం జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివేమీ కాకుండా అని ఒక డైలాగ్ ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు ఆ డైలాగ్ ఎందుకు చెప్పానంటే, ఈరోజు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్లో పర్టికులర్గా డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. సతీష్ గారు ఎప్పుడూ కూడా బిట్స్ పిలాని, నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ లేదా కార్నెగీ మిలాన్, సౌత్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఆయన్ని మన వాళ్ళ గురించి ఒక ఏదంటారు మంచి పెద్ద హృదయంతో ఆలోచించి బేసిక్ డిగ్రీస్లో ఏవైతే బీకామ్, బీఎస్సీ అలా బిఏ ఈ కోర్సెస్ అసలు ఆయన కొంచెం అటువైపు వెళ్ళరు, కానీ ఆ వైపు వెళ్ళి వాటిల్లో ఉన్న ది బెస్ట్ కాలేజెస్ కొంచెం చెప్పండి అని రిక్వెస్ట్ చేశాను. ది బెస్ట్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా బిఏ, బీఎస్సీ, బీకామ్కి ఏమున్నాయి అండ్ ఉంటే వాటిలో ఉన్న అవకాశాలు ఏంటి, అవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, అవి డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు సతీష్ గారు మీకు చెప్తారు. సో బిఏ, బీఎస్సీ, బీకామ్ చేయాలని ఫిక్స్ అయిన వాళ్ళు, బేసిక్ డిగ్రీలో ది బెస్ట్ ఇవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా సూటబుల్గా ఉంటుంది. సో వాచ్ ఇట్ కంప్లీట్లీ. సో వెల్కమ్ సార్, అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీరు ఈ టైప్ ఆఫ్ థింగ్, ఈ బిఏ, బీకామ్, బీఎస్సీని చాలా రేర్గా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో ఈరోజు కాన్సన్ట్రేట్ చేసినందుకు ధన్యవాదాలు. సో సిఎస్ని అటు నుంచి వచ్చేసి కొంచెం మాకు బీకామ్, బీఎస్సీ, బిఏ గురించి బిఏ స్టూడెంట్స్కి కొంచెం ఇన్స్పిరేషనల్గా చెప్తారని కోరుకుంటున్నాను. నా మీద వాళ్ళకి ఏం కోపం ఏమి ఉండదు కానండి. కాదండి, అంటే నా ఆవేదన ఏంటంటే, అసలు ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ యుగంలో జస్ట్ నెక్స్ట్ డికేడ్లో ఈ యొక్క ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, ఫోర్కాస్టింగ్కి సంబంధించినటువంటిది మోస్ట్ అథెంటికేటెడ్ వీడియోస్ కానీ యూట్యూబ్లో ఎవరైనా వింటే, పెద్ద పెద్దోళ్ళు అండి, ఏ రెవల్యూషన్స్ కానివ్వండి, పెద్ద పెద్దోళ్ళు, ఈవెన్ మీకు ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ కానివ్వండి, లేకపోతే మొన్న సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ కానీ రీసెంట్గా ఏవి విన్నా కూడా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఏంజల్ ఇన్వెస్టర్ చైనాలో 2-3 ఉన్నారంటే మొత్తం విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ దొరుకుతాయి మీకు యూట్యూబ్లో. అంటే చాలా డిఫరెంట్ లెవెల్కి మన సొసైటీ, అంటే మన డెవలప్మెంట్ అనేది వెళ్ళిపోతుందండి. అది కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బు కనిపెట్టడానికి 5,000 సంవత్సరం పట్టొచ్చు. వచ్చిన తర్వాత దాంట్లో మ్యాక్సిమం అడ్వాన్స్డ్ రావడానికి 100 ఏళ్ళు కూడా అక్కర్లా. అంటే స్టార్ట్ అవడమేనండి. స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం డెప్త్కి చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, చాప కింద నీరులాగా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద గత 50 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది రీసెర్చ్. ఒక్కసారి దాని ఫంక్షన్ చేయడం మొదలు పెడితే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అసలు డిఫరెంట్ లేయర్ అండి అది ఫ్యూచర్లో. ఓకే, అంటే ఒక మనిషితో పని లేకుండా ఎగ్జాక్ట్గా ఏజీఐ కానీ, ఏఎస్ఐ కానీ, సూపర్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వీటి మీద కొంత ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, థియరిటికల్గా ఉన్నటువంటి కోర్సెస్ కానీ, ఇంకో కోర్సెస్ కానీ చదవడం వల్ల ఉపయోగం లేదన్న విషయాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఉంటుంది. ఓకే, ఇది మనకి ఒక విషయాన్ని తక్కువ చేయడం, ఎక్కువ చేయడం కానీ, నోకియా వాడు నేను మారినాడు కాబట్టి నోరు మూసి కూర్చున్నాడు, అయిపోయాడు. నెట్ఫ్లిక్స్తో పాటు 100 కంపెనీలు వస్తే నెట్ఫ్లిక్స్ ఏముంది, మిగతా లేవు. అందువల్ల సొసైటీకి తగ్గట్టుగా, డెవలప్మెంట్కి తగ్గట్టుగా నేను మారను అని అంటే, ఇప్పుడు మీడియా కూడా నేను మారను పాత పద్ధతి ప్రకారం ఉండాలంటే కనపడదా ఛానల్లో, సింపుల్ అంతే. సో అందువల్ల ఏంటంటేనంటే, ఇది ఆ యాంగిల్లో మీరు దాన్ని తీసుకోవాలి తప్ప, ఇప్పుడు మ్యాక్సిమం అప్ టు డేట్ ఉండాలి. పర్సన్ ఆలోచన విధానానికంటే కూడా బెటర్గా ఆలోచన చేసి మిషన్స్ కానీ, ఆ ఆలోచన విధానానికి సంబంధించిన టెక్నాలజీ కానీ వస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలా థియరిటికల్గా ఉన్న పొలిటికల్ సైన్స్ లేకపోతే ఇంకో హిస్టరీయో లేకపోతే జాగ్రఫీయో లేకపోతే ఇంకో కోర్సు చదవడం వల్ల చదివింది నువ్వు గుర్తుపెట్టుకుని ఏ స్కిల్ లేని డిగ్రీతో ఎవడో కూడా కనీసం ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదండి. ఇది ఫ్యాక్ట్, నేను మాట్లాడేది ఓపెన్ ఫ్యాక్ట్ అంతే. దీంట్లో డిస్ప్యూటే లేదు అసలు. అంటే మనోభావాలు దెబ్బతిన్నా కూడా అసలు ఇందులో మీకు డిస్ప్యూటే లేదండి, ఇందులో క్లియర్గానే ఉంది.
మేబీ కొంతమంది ఆల్రెడీ చదివిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్లో మేబీ నేను నచ్చకపోవచ్చు. అంతే. ఆల్రెడీ 7వ తరగతో 8వ తరగతి చదువుతున్న తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని నేను మాట చదువుతున్న వాళ్ళని వదిలేయండి పక్కన. అంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు అని నేను చెప్పదలుచుకుంటున్నాను తప్ప నా ఉద్దేశం చదువుతున్న వాళ్ళని తక్కువ చేయడం కాదు, చదవబోయే వాళ్ళని ఆపుతున్నాను అని అనుకుంటున్నాను నేను. మీరు దాన్ని ఇప్పుడు మొన్న ఒక కాల్టెక్కి సంబంధించిన ఒక వీడియో చేసాం, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద ఎర్త్ ప్లానెట్ అని చెప్పాం మనం. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు నాకు. అదేంటి సార్ మీరు చెప్పారు కదా ఇలా కాల్టెక్ గురించి, మరి ఎలాంటి కాలేజీలకు సంబంధించి అన్నీ చెప్తే మీరు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, మాకు కూడా చెప్పాలి కదా అని అడిగారు నన్ను. సరే ఫ్రెండ్ కాబట్టి నేను ఏమన్నానంటే, ఆల్రెడీ రాంగ్ డెసిషన్ తీసేసుకుని వచ్చినటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని చేసిన వీడియో కానే కదా అది. దానికి నేనేం చేయలేను, ఎందుకంటే నేను 4 ఏళ్ల క్రితం చెప్పలేదు కదా. ఇప్పుడు ఎవరైతే గ్రో అవుతున్నారో జనరేషన్స్ 9th, 10th, 11th వాటెవర్, సో ఎవరైతే గ్రో అవుతున్నారో వాళ్ళకే అడ్రస్ చేస్తూ చెప్పదలుచుకున్నటువంటి వీడియోస్ ఇవి. వాళ్ళని మోటివేట్ చేస్తూ బెటర్ ప్లేస్ కంటే వెళ్ళమని చెప్పడానికి ట్రై చేస్తున్నటువంటి వ్యక్తే నేను డాక్టర్ ఏ సతీష్. అంతే. మిగిలిన వ్యక్తులకు నేనేం చేయలేనండి, అది నా చేతిలో లేదు కాబట్టి నా వల్ల కాదని చెప్పేస్తానండి నేను. అంతే. ఇట్స్ నాట్ దట్ ఇది అంటే బెటర్గా తెలివి ఉంది అని అనుకున్న తల్లిదండ్రులందరికీ కూడా మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నదానికి వెళ్ళమని చెప్తున్నాను తప్ప మిగతాదిని తక్కువ చేయడమో లేకపోతే వద్దని చెప్పడమో నా ఉద్దేశం కాదు. అది తెలుసుకున్న తర్వాత మీ ఇష్టం, అది ఎవరి లైఫ్ వాళ్ళదే కదండి. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు మీ టాపిక్లోకి వద్దాం మనం. కొంచెం డెఫినెట్గానండి BA డిగ్రీ కానీ, BCom డిగ్రీ కానీ, BSc డిగ్రీ కానీ స్టిల్ ఇప్పటికి కూడా కొన్ని క్వాలిటీ ఇచ్చే కాలేజీలు ఇండియాలో ఉన్నాయి, నేను లేవని అనట్లేదు అసలు. అన్ఫార్చునేట్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తప్పు ఏంటంటే, ఒక్కొక్క టౌన్లో ఒక్కొక్క సిటీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు లేకపోతే గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ కాలేజీలో లేకపోతే ఆ కాలేజీ ఈ కాలేజీ అని చెప్పేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు పెట్టేసి స్టూడెంట్ల దగ్గర డబ్బులు తీసేసుకుని 50,000 లక్షలు తీసేసుకుని ఎందుకు పనికిరాని డిగ్రీస్ని ఇచ్చి బయటకు వదిలేస్తుంటే సొసైటీ అండరెస్ట్ అవ్వకేమవుతుందండి. అది నా బాధ. ఇప్పుడు ఈ రోజుని నిన్న కాక మొన్న 2023లో 70 లక్షల మంది పాస్ అయితే క్లాస్ 12తో, అదే మన కాదు 1.5 లక్షల ఆల్మోస్ట్ డిగ్రీ అయితే 70 లక్షలు పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయిపోయిన వాళ్ళు. మీకు ACR రిపోర్ట్ అని ఉంటుంది, మీరు చదవచ్చండి. ACR రిపోర్ట్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్లో మీరు చూసినట్లయితే 70 lakhs స్టూడెంట్స్ ఆల్మోస్ట్ పాస్ అయ్యి బయటకు వస్తే నంబర్ అందులో మీకు చూస్తే 35 లక్షల పైనే మీకు ఓన్లీ BA BCom వాళ్ళు ఉన్నారండి, హ్యుమానిటీస్ వాళ్ళు. ఏంటి వీళ్ళందరూ అంటే 75 లక్షల మంది వస్తున్నటువంటి భారతదేశానికి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ 75 లక్షల్లో బయాలజీ అండ్ రిలేటెడ్ కోర్సెస్ అండ్ హ్యుమానిటీస్ కోర్సెస్, టెక్నాలజీ కోర్సెస్ వచ్చి 10 లక్షలే. ఈ 10 లక్షల్లో మరి బెటర్ కాలేజీలో చదివిన వాళ్ళు 1,00,000 మంది. అంటే ఓవరాల్గా చూస్తే కనీసం ఎంప్లాయబిలిటీ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు మీరు చూస్తే భారతదేశంలో ఈ రోజుకి భారతదేశంలో మీకు ఆల్మోస్ట్ అసలు మీకు ప్రతి 100 మందిలో కనీసం 4 నుంచి 5 మ్యాక్సిమం 8 మంది మాత్రమే జాబులు వస్తున్నాయండి. ప్రపంచంలో ఎక్కడా లేని యావరేజ్ యూత్ ఇక్కడ ఎంత ఉందంటే 29 సంవత్సరాల భారతదేశానికి ఉన్న యావరేజ్ ఏజ్. చైనాకి 44. ఇమాజిన్ చేయండి. జపాన్ ఇంకా ఎక్కువ. యూరోపియన్ కంట్రీస్లో ముసలోళ్ళు అయిపోయారు ఆల్రెడీ. విపరీతమైనటువంటి ఇది. జపాన్ ఇంకా చెప్పక్కర్లా. చైనా మనం ముందుకెళ్తుందన్న దేశానికి యావరేజ్ ఏజ్ 44. ఇమాజిన్ చేయండి ఒకసారి. మన ఈ యూత్ అంతా ఇలా బయటకు వస్తే ఏంటి దీని పరిస్థితి ఏంటి అసలు? ఇది చిన్నపిల్లలప్పుడే మ్యాథ్స్ అంటేనే సైన్స్ అంటే భయపడి పక్కకి వెళ్ళిపోయి జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటే ఇలా బయటకు వచ్చిన తర్వాత అవుట్కమ్స్ మీద అవగాహన ఉండాలండి. అవగాహన ఉండట్లేదు. తల్లిదండ్రులు అవుట్కమ్స్ మీద అవగాహన పెంచుకోవాలండి. రిపోర్ట్ చదవాలి. ఎంతమంది బయటకు వస్తున్నారో వీళ్ళు ఎంతమంది పరిస్థితి ఏంటి అది నాకు బాధ తప్ప ఇందులో వాడు చదవకపోవడం అనేది పాయింట్ కాదండి. గవర్నమెంట్ ఏం చేయాలి? వీళ్ళు వచ్చిన అవుట్కమ్స్ని, ఈ డిగ్రీ స్టూడెంట్స్ని అవుట్కమ్స్ని లింక్ చేయాలి. దేనికి? ఇండస్ట్రీస్కి లింక్ చేయాలి. అసలు BA BCom BSc వాడికి ఇండస్ట్రీకి లింక్ ఏంటి అసలు? ఉండదుగా. మీరే చెప్పండి. పోనీ ఎంప్లాయ్మెంట్ అయితే రావాలి కదండి. మీరు చదివారండి పొలిటికల్ సైన్స్, ఏం చేస్తారు చదివి? ఏం చేస్తారు పొలిటికల్ సైన్స్ చదివి? పొలిటికల్ అనలిస్ట్ అవ్వాలన్నా కూడా ఆడవాడు ఐపాక్ టీమ్ వాడు వచ్చేయాల్సిందే, వీడు చేయలేడు కదా. ఇప్పుడు కూడా ఎగ్జిట్ సర్వే ఈడైతే చేయలేదు కదా పొలిటికల్ సైన్స్ వాడు. ఏం చేస్తారు పొలిటికల్ సైన్స్ అది? మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి? 100కి లక్షకు ఒకటి కూడా రాని కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటారు. చెత్తా చెదారంగా ఈ మొత్తం నాశనం చేసేదే బెంచ్ సర్కిల్ అండి. ఇక్కడ RTC క్రాస్ రోడ్స్, అక్కడ రాజేంద్ర నగర్ ఢిల్లీలో. ఎంత పాపం అండి. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసిన దానికంటే ఘోరమైన నీచాతి నీచమైన ఎదవలండి వీళ్ళందరూ.
పాపం అండి, చిన్నపిల్లలకు తెలియదండి, పసిపిల్లలు వాళ్ళు ఏదో 4 ఆశ కల్పించేసి తల్లిదండ్రులకి పసిపిల్లలుగా చేస్తున్నారంటే. నిజంగా BA BCom BScలో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదండి, ఆ కాలేజీ పేర్లు చెప్తాను ఇప్పుడు. కానీ డెఫినెట్గా మీకు హ్యుమానిటీస్లో కొంచెం మంచి లెవెల్కి వెళ్ళాలి, సైకాలజీ కానివ్వండి, లేకపోతే ఏదైనా మంచి హ్యుమానిటీస్ కానీ ఆర్ట్స్లో కానీ మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్లో అందులో కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆర్కియాలజీ మంచిదే కాదని నేను ఎందుకంటాను, ఇలాంటి వాటికి ఏదైతే ఉంటాయో అలాంటి వాటికి చక్కగా వెళ్ళి మీరు చదివినట్లయితే ఇబ్బంది ఉండదు. కాలేజెస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఢిల్లీ ఉందండి, ఢిల్లీలో మంచి కాలేజెస్ ఉంటాయి, ప్రెస్టీజియస్ కాలేజెస్ అండి అవన్నీ కూడా. ఇప్పుడు సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఉందండి, ఆల్మోస్ట్ 1881లో పెట్టారండి, 1881 అంటే ఇప్పటికీ ఉంది. అలాగే హిందూ కాలేజ్ అందరికీ తెలిసింది 1899. లేకపోతే రామ్జాస్ కాలేజ్ ఉందండి 1917. అలాగే జేఎం ముస్లిం కాలేజ్ ఇస్లామియా యూనివర్సిటీ ఏదైతే ఉందో మీకు 1920, ఆల్మోస్ట్ 103 ఏళ్ళు అయిపోయిందండి. అలాగే ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అండి 1924లో పెట్టారు. జాయిన్ అవ్వండి, ఈ కాలేజ్ జాయిన్ అవ్వండి, కొంచెం ఒక అర్థం ఉంటుంది కదండి. అది ఇప్పుడు హన్స్రాజ్ కాలేజ్ ఉందండి 1948లో ఇండిపెండెన్స్ టైంలో. మిరిండా హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అమ్మాయికి ర్యాంక్ కూడా వచ్చిన అమ్మాయికి 1948లో కానివ్వండి. ఇప్పుడు కిరోరి మాల్ కాలేజీ కానివ్వండి, లేడీ శ్రీరామ్ కాలేజీ, చాలామంది ఎంతోమంది గొప్ప వ్యక్తులు వచ్చినటువంటి కాలేజీ కానివ్వండి. సో ఆత్మారామ్ కాలేజీ కానివ్వండి, దౌలత్ రామ్ కాలేజీ కానివ్వండి, శ్రీ వెంకటేశ్వర ఆల్మోస్ట్ 1961 అండి, దౌలత్ రామ్ కాలేజ్ అయితే 1960 అండి. ఇప్పుడు ఆత్మారామ్ కాలేజ్ అయితే 1959లో వచ్చిందండి. గార్గి కాలేజ్ 1967లో కానివ్వండి. జీసస్ అండ్ మేరీ కాలేజ్ న్యూఢిల్లీ 1968లో. సో ఈ కాలేజెస్ అన్ని సార్ పేర్లే కదా, మీరు ఒకసారి గూగుల్ చేయండి సార్ పేరు చెప్పిన తర్వాత. సో చూడండి, ఆ కాలేజ్ చూడండి, తప్పలేదండి, అందులోకి వెళ్తే సో దట్ కొంచెం డెఫినెట్గా అండి. ద బెస్ట్. ఇప్పుడు మీకు చెన్నై ఉందండి, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఉందండి 1837 అండి. ఇమాజిన్ చేయండి ఒకసారి. అసలు అందులో ఉన్న డేటా సైన్స్ కోర్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మేమే చెప్తున్నాం అండి, BSc కోర్స్ చాలా మంచి కోర్స్ అండి, చాలా మందిని బీటెక్ మానేసి పంపించాం. సో అట్లాగే మీకు ప్రెసిడెన్సీ కాలేజ్ ఉందండి 1840 అండి. సో స్టెల్లా మేరియా కాలేజ్ 1947. అలాగే ఎత్రాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ 1948 కానివ్వండి. ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ 1915 కానివ్వండి. లైలా కాలేజ్ 1925. ఇవి దగ్గరగా చెన్నైలో ఒక 6 కాలేజీల వరకు చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. బెంగళూరు తీసుకున్నట్లయితేనండి మనకి సెయింట్ జోసెఫ్ కాలేజ్ 1882లో ఉంది మనకి. అలాగే మౌంట్ క్యారమెల్ కాలేజ్ 1948లో. అట్లాగే మిగిలిన కాలేజీ క్రిస్తు జయంతి ఏదైతే మీకు ఉందో అది 1999లో బెంగళూరు. కలకట్టాలో కూడా సెయింట్ జీవియర్ కాలేజ్. సెయింట్ జీవియర్ అనేది చాలా పాపులర్ నేమ్ అండి, అన్ని సిటీస్లో ఉంటుంది. సేక్రెడ్ హార్ట్ కాలేజ్ కొచ్చిలో ఉంది 1944లో. ఫెర్గుసన్ కాలేజ్ అని పూణేలో ఉంటుందండి, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్, ఇది 1885లో ఉంటుంది మనకి. అట్లాగే రామకృష్ణ మిషన్ విద్యామందిర్ అండి, దీని గురించి సపరేట్గా మనం వీడియో చేయాలి, చాలా మంచి యూనివర్సిటీ అండి ఇది విద్యామందిర్ అనేది. అలాగే మీకు జనరల్ విశ్వభారతి కానివ్వండి, విద్యామందిర్ రామకృష్ణ మిషన్ వాళ్ళది విద్యామందిర్ కానివ్వండి, రామకృష్ణ మిషన్ వివేకానంద సెంచురీ కానివ్వండి, ఇవి చాలా మంచి స్పిరిచువల్గా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కాలేజెస్ అండి ఈ 3 కూడా యాక్చువల్గా. అట్లాగే మీకు సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ 1940లో ముంబైలో కానివ్వండి. కేజీ సోమయాజుల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కానివ్వండి. SVKM సో మితిబాయ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కానివ్వండి. ఇవి జనరల్గా ఇలాంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించుకు ఒక 35-40 వరకు ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా కొంచెం మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్ అండి ఇవి. సో దీంట్లో ప్రత్యేకంగా విశ్వభారతి యూనివర్సిటీ గురించి సపరేట్గా నేను వీడియో చేస్తాను. అట్లాగే రామకృష్ణ మిషన్ విద్యామందిర్కి సంబంధించి కూడా వీడియో చేయాలి. రామకృష్ణ మిషన్ వివేకానంద సెంచురీ అంటే వివేకానంద రామకృష్ణ పరమహంస ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ చాలా ఉన్నాయండి. అవి మీకు నరేంద్రపూర్ అని మీకు కలకట్టాలో అక్కడ ఉన్నాయి, చాలా మంచి కాలేజెస్ అండి ఇవన్నీ కూడా. అంటే చక్కగా అంటే డిసిప్లైన్గా మార్నింగ్ 5 లేపడం, మొబైల్స్ లేకుండా ఉండడం, ఒక సిస్టమేటిక్గా ఉంటాయండి అవి. సో హైలీ డిసిప్లైన్ కాలేజెస్ అంటే. సో అవన్నీ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. సో ఇలాంటి కాలేజెస్ ఏవైతే మీకు ఉన్నాయంటే, ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్లో కూడా మీకు క్యాట్ 100% వచ్చినటువంటి అమ్మాయిని చూసుకున్నట్లే చెన్నై నుంచి వచ్చిందండి ఒక అమ్మాయికి. ఆమె నార్మల్గా నేను చెప్పిన కాలేజీలో చదివినటువంటి డిగ్రీ చదివిన అమ్మాయి. లాస్ట్ ఇయర్ క్యాట్ ఎగ్జామ్లో జనరల్గా మీకు డిగ్రీ వాళ్ళకి మీకు రాదని చెప్తాం, కానీ అమ్మాయి BSc చదివిందండి. ఇప్పుడు మద్రాస్ క్రిస్టియన్ కాలేజెస్ ఉన్నారు, చాలామంది 15-20 లక్షలకు ప్యాకేజీకి వెళ్ళారు. సో ఈ పర్టికులర్ కాలేజెస్లో ఎవరైతే ఉన్నారంటే, సో ఈ కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఏదైనా PG అన్న మంచి యూనివర్సిటీకి వాళ్ళు వేరే చోటకన్నా వెళ్తున్నారు, లేదు అనుకున్నట్లయితే ఇక్కడ మంచి జాబ్ రావడం కూడా జరుగుతుంది. వీలున్నంత వరకు కూడా BSc డేటా సైన్స్ కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానివ్వండి, లేదా కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, లేదా BSc ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, లేదా ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఇలాంటి కోర్సెస్లో డెఫినెట్గా మీకు స్కిల్ సెట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా BA BCom జాయిన్ అవ్వాలంటే ఢిల్లీ యూనివర్సిటీస్ ఏవైతే చెప్పుకున్నామో అవి జాయిన్ అవ్వండి. కానీ వీలున్నంత వరకు కూడా నేను సివిల్ సర్వీస్ గురించి జాయిన్ అవుతున్నానని మాత్రం జాయిన్ అవ్వకండి. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందని అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను, ఇది నెగిటివ్గా అనుకోవద్దు. మీరు డిగ్రీ పాస్ అవ్వడానికి కాదు సక్సెస్ రేట్, సివిల్ సర్వీస్. సో అది 1-2 సార్లు మీరు ఆలోచన చేసుకుని చేయండి. కానీ నిజంగా డిగ్రీ చదవాలి, మీకు నిజంగా అంత ప్యాషన్ ఉంది అనుకున్నట్లయితే మాత్రం ఈ కాలేజీలకి ఎంట్రీ ఎలా ఉంటుందంటేనండి, చాలా కాలేజెస్కి మీకు CUET ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. అటానమస్ కాలేజ్ ఉంటాయండి. ఇప్పుడు మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఉంది, అటానమస్ కాలేజ్. అది ఆ కాలేజీకి CUETకి సంబంధం లేదు, వాళ్ళు ఇండివిజువల్ చేసేసారు దాన్ని. ఆ పర్టికులర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంటర్మీడియట్ నాన్ లోకల్ కోటా ఉంటుందండి. ఆ నాన్ లోకల్ కోటాలో మన 12th మార్క్స్తో మనం అప్లై చేసుకోవాలి. చాలా డిగ్రీ కాలేజెస్లో 12th మార్క్స్తో వెళ్ళొచ్చండి. కొన్ని ఓన్ ఎగ్జామ్స్ పెడతారు, కొన్ని CUET, కొన్ని మేనేజ్మెంట్ కోటా ఉంటాయి ఇందులో కూడా.
ఇందులో కూడా ఉంటాయండి. సో కలకటాలో మీకు సెయింట్ జేవియర్ కాలేజీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఆ కాలేజీకి పర్సనల్గా మీరు వెళ్ళి అక్కడ లోకల్గా మాట్లాడుకున్నట్లయితే మేనేజ్మెంట్ కోట 1 lakh 2 lakhs సరే వాటెవర్ రేట్ కాలేజీ బట్టి తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కాలేజీలో చదవడం వల్ల అట్లీస్ట్ ఏంటంటే ఫ్యాకల్టీ PhD ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ యశోభారతి యూనివర్సిటీకి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ యశోభారతి యూనివర్సిటీ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. అక్కడ ఉన్న సైన్స్ డిపార్ట్మెంట్లో మీరు చూసినట్లయితే ఈవెన్ IISc బెంగళూరు నుంచి కూడా PhD ఉన్నారు అక్కడ. ISA కలెక్టర్ నుంచి ఉన్నారు. చూస్తారా మన డిగ్రీ కాలేజీ ఈవెన్ కూడా. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి అంతే తప్ప ఇక్కడ హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడ బందర్ రోడ్లోనో అపార్ట్మెంట్లోనో జైల్లోనూ పడిపోయి నేను చదివేస్తాను BA బీకాము అని చెప్పి ఇన్స్టిట్యూట్లో ఏదో 4 మాటలు చెప్తే మోసం చేయడం, ఆ మోసపోయిన తర్వాత నాలాంటి దగ్గరికి వచ్చి ఏడవడం వల్ల ఉపయోగం లేదు. వస్తున్న మా దగ్గరికి వచ్చి లిటరల్గా ఈ కన్నీళ్ళు పెట్టిన వాళ్ళు వందల్లో ఉన్నారండి. సో ఈ జీవితాలు పాడు చేయపాడు. డిగ్రీ చదవండి, మంచి కాలేజీలో చక్కగా చదవండి. సో ఈ కాలేజీ ఇది పెద్ద కష్టమైన ఎగ్జామ్ కాదంటే సీట్ రావడం పెద్ద కష్టం కాదు. ఈ కాలేజీలోనే సీటు కొట్టలేను ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కొడతానంటే అది మీ అమాయకత్వం, అది నమ్మడం. ఇది చాలా చిన్న ఎగ్జామ్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు ఈవెన్ లా కూడానండి, ఇప్పుడు మంచి కాలేజెస్ ఉన్నాయి మన నలసార్లతో పాటు వేరే కాలేజీలు CUT ద్వారా కానీ. అంటే ఏదైనా డిగ్రీ వీకేనా కాలేజీ బెస్ట్ ఉండాలండి. అట్లీస్ట్ మీకు కాంపన్సేషన్ జరుగుతుంది. ఇప్పుడు డిగ్రీకి వెళ్ళారు అంటే జనరల్గానే కొంచెం వాళ్ళకి IQ లెవెల్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి కాలేజ్ అయినా స్ట్రాంగ్గా ఉంటే అట్లీస్ట్ ఏమవుతుంటే అక్కడ మంచి జీపీ తెచ్చుకుని, ఇప్పుడు మీకు ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ఉందనుకోండి, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా వెళ్ళారు. మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు లేడీస్ కాలేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కామర్స్ చక్కగా చదవచ్చు కదా. అక్కడికి వెళ్ళి ఆఫ్టర్ ఆల్ అందులో సీట్ తేవడానికి చచ్చిపోతాం మనం. నేను గ్రూప్ 1 కొడతాను, లేకపోతే నేను ఇంకోటి అవుతాను. ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా అండి చేస్తున్న తప్పు ఏంటంటే తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకోండి. ఒక స్టూడెంట్ వస్తేనండి ఇన్స్టిట్యూట్స్కి ఎగ్జామ్ పెట్టి సీట్ ఇవ్వాలి కదా కనీసం. సూట్ అవ్వా నీకు తెలివి ఉందా లేదని 60 మార్కులు 50 మార్కులు ఇంటర్ పాస్ అయినోడు కూడా సీటు టెస్ట్ కూడా చేయకుండా క్యాండిడేట్ని నువ్వు పనికొస్తావు పనికిరావు అని కూడా కనీస విజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవడు వెళ్తే వాడికి సీట్ ఇచ్చేయడం అన్న విధానం ఏదైతే ఉందో, మరి దీనికంటే తప్పు ఇంకోటి ఉందంటే. ఇప్పుడు ఈ కాలేజీలకు వెళ్ళాలంటే ఏదైనా ఎగ్జామ్ రాసి వెళ్ళాలి కదండి. అపార్ట్మెంట్లో పెట్టి కాలేజీలు ఏంటి కనీసం ఏంటి అడ్మిషన్ రాగానే మోటివేట్ చేసేసి 4 స్లైడ్లు వేసేసి 4 ప్రజెంటేషన్లు వేసేసి మోటివేషన్ చేసి అడ్మిషన్ తీసుకుంటున్నారు తప్ప, అయ్యో పాపం వీడు ఎక్కడి నుంచో వచ్చాడు పల్లెటూరు నుంచో, లేకపోతే పాపం ఎక్కడో పేరెంట్స్ కష్టపడి వచ్చారే, ఈ కుర్రోడిని మనం ఏదైనా మాట్లాడదాం, ఇటు పనికొస్తాడా పనికిరాడా, లేకపోతే ఈయన తీసుకోవాలా లేదా, కనీసం ఈ 10th 12th సరికి చదవలేకపోయాడు, ఏ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వలేకపోయాడు, CUT కూడా క్వాలిఫై అవ్వలేకపోయాడు, ఈ ఎగ్జామ్ రావట్లేదే పాపం, ఈయన తీసుకుంటే ఆడు జీవితాన్ని నాశనం చేస్తున్నామే అన్న కనీస జ్ఞానం విజ్ఞత లేకుండా, గవర్నమెంట్ కూడా దాని మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేకుండా, ఒక కాలేజీ అనేది డిగ్రీ కాలేజీ లేకుండా అడ్మిషన్స్ తీసుకుని కాదండి. ఇప్పుడు రేపొద్దున ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేసాడు కొడుకున్నాడు, వాడికి ఇస్తాడా సీటు, వాడిని జాయిన్ చేయొచ్చు కదా, ఎగ్జాంపుల్గా తను చూపించవచ్చు కదా. నిన్న కాక మొన్నప్పుడు చూస్తున్నానండి, ఎవరో ఇప్పుడు ఇక్కడ మన ఈవెన్ బాలలత గారు కూడా లేకపోతే వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు IITsలోనే ప్లేస్మెంట్ IIT అనవసరం, నా దగ్గరికి వస్తే నేను ఆఫీసర్ని చేస్తానంటున్నారు. ఏంటంటి ఇది పాపం కదండి. సక్సెస్ రేట్ చూపిస్తున్నారు కదా. ఎంతమంది అండి తెలంగాణ స్టేట్ మొత్తం 20 మంది కదా సెలెక్ట్ అయింది. మీరు ఎన్ని నెంబర్లు చూపిస్తారండి? భారతదేశంలో ఎన్ని సెలక్షన్స్ వచ్చినాయి, తెలంగాణకి ఎన్ని సెలక్షన్స్ వచ్చినాయి అబద్ధం ఆడగలరా? నెట్లో తెలీదా? 20 మంది కదా తెలంగాణ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ 20 వచ్చినాయి యావరేజ్గాను. 20 మంది వచ్చింది, 20 మందిని ఎంతమంది పంచుకుంటారో అంటే ఎంతమందిని పంచేస్తావు ఇప్పుడు? 20 మందిని ముక్కలు చేసేస్తావా? అందులో 20 మందిలో కోచింగ్ వెళ్ళకుండా వచ్చిన వాళ్ళు 13 మంది అండి. మొన్న 14 మంది ఏ కోచింగ్ లేకుండా వచ్చిన వాళ్ళు. మిగిలిన 8 మందిలో కూడా ఓన్లీ ఏదో ఒక మాడ్యూల్కో లేకపోతే ఇంటర్వ్యూకో లేకపోతే మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు తప్ప ఫుల్ ప్లేజ్గా కోచింగ్ తీసుకున్నవాడు హైదరాబాద్లో 2023 కానీ 2024 వచ్చిన రిజల్ట్ కానీ ఒక్క ఫుల్ స్టూడెంట్ ఒక్క లేడండి. మనం చెప్పామనుకోండి నమ్ముతారు అనుకుంటున్నారు వాళ్ళు? కనీసం ఎంక్వైరీ చేస్తారనుకుంటున్నారా? ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఏమంటే లాస్ట్ 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి కోర్సు రన్ చేస్తున్నారు కదా, స్టూడెంట్కి వచ్చిందంటారు కదా, ఆ స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఉండే నేను మాట్లాడుతాను. ఆ స్టూడెంట్ 3 ఏళ్ళు మీ దగ్గర చదివినోడేనా? 3 ఏళ్ళు చదివిన తర్వాత పోనీ ఎక్కడికన్నా ఢిల్లీ వెళ్ళలేదు ఇంకో 4 ఏళ్ళు చదివాడా? అయితే ఓన్లీ మీరు మాక్ ఇంటర్వ్యూ ఇచ్చారా? లేకపోతే మీరు ఓన్లీ మెయిన్స్ మాడ్యూల్ గైడెన్స్ ఇచ్చారా? లేదా వాడు ఎక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివాడు? 3 ఏళ్ళు మీ దగ్గర చదివితే వచ్చిన నెంబర్ 3 ఏళ్ళు చదివినోడు ఒక్క నెంబర్ బయట పెడితే 2 రాష్ట్రాల్లో జీవితంలో ఈ మైక్ ముందు మాట్లాడినాను. అయినా కూడా వీళ్ళు జాయిన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ వేరు, నేను వేరు. ఇప్పుడు లవ్ చేసి అమ్మాయి ఉందనుకోండి, అబ్బాయి కానీ కానీ వినండి ఏం చేస్తారు తెలిసి వాళ్ళు, తండ్రి చెప్తాడు కూతురికి, కాదమ్మా నేను ఎంతో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానమ్మా, ఇలా లవ్ చేయడం ఇలా ఇబ్బంది అవుతుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్ 1,00,000 ఎగ్జాంపుల్స్ చెప్పి 1,00,000 కోర్టు కేసులు చెప్పిన తర్వాత ఏమంటా తెలుసా పిల్ల, వాళ్ళందరూ లవ్ వేరు, నా లవ్ వేరు, నేను స్పెషల్, అసలు నా అంత స్వచ్ఛమైంది, నా అంత పర్ఫెక్ట్ లవ్ లేదంటాడు. ఇది ఒకటే పెద్ద తేడా ఏం లేదండి. అంటే మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదండి. నేను స్పెషల్ అన్న యుగోయే మనల్ని ముంచేస్తుందండి.
దయచేసి డిగ్రీ చదువుతున్న విద్యార్థులను దండం పెట్టి చెప్తున్నాను అమ్మా తల్లిలారా, సియూటీ ఎగ్జామ్ రాయండి, ఇంటర్ మార్కులతో చక్కగా నేను చెప్పినటువంటి కాలేజీల్లో మీరు రాయండి. చక్కగా ఇలాంటి ఎగ్జామ్లో ఇంటర్ మార్కులతో ఏదైనా కాలేజీలో సీట్ తెచ్చుకుంటే కనీసం ఏదైనా మంచి కాలేజీ లైఫ్ ఉంటుంది. అపార్ట్మెంట్ ఆల్రెడీ 11th 12th జైల్లో వస్తున్నారు మీరు. పాపం అంటే 9th 10th 11th 12th జైలు, మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు జైలు ఏంటంటే పాపం వీళ్ళకి ఇంకా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోరా పాపం కదా. ఇది మారుతున్న కాలేజీ కన్నా వెళ్తే ఇప్పుడు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ ఉంది, కాలేజీకి వెళ్తే ఒక 100 ఎకరం కాలేజీ ఉంటుంది, కనీసం కాలేజీ లైఫ్ అని వస్తుంది. ఇప్పుడు చదువు రాకపోతే అయిపోయింది, అనేక కొత్త ఇక్కడైతే డిప్రెషన్ తప్ప ఏం మిగలదు కదండి. కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నాయి. ఇది మనం చెప్తూనే ఉన్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయకపోయినా కూడా నేనేం చేయలేను అనుకోండి. బట్ ఫైనల్గా ఈ కాలేజీలో మీరు చెప్తున్నారు సార్, వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. యాక్చువల్లీ మ్యాక్సిమం వినట్లేదండి వీళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి, సార్ చెప్తున్న దానికి ఆలోచన విధానం వేరే ఉంది. మీరు మీ ఇండివిజువల్గా ఆలోచిస్తున్నారు. సార్ ఓవరాల్ ఇండియా ఫ్యూచర్ ఒక డికేడ్ తర్వాత, ఒక 10 years తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి చెప్తున్నారు. ఇలాంటి వీడియోస్ కంటే మీరు బేసిక్ డిగ్రీ చదవాలనుకుంటే సో సార్ చెప్పినట్లుగా ఆ యూనివర్సిటీస్, ఇప్పుడు సార్ ఏం తక్కువ చెప్పలా, 35 యూనివర్సిటీస్ దాకా చెప్పారు. 35 యూనివర్సిటీల్లో ట్రై చేయండి, ఆ బేసిక్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయండి. అందులో 12th మార్క్స్తో ఉన్నాయండి, దానికన్నా వెళ్ళండి కనీసం. 12th మార్క్స్తో ఉంది, అందులో వెళ్ళండి. ఆ 12th మార్క్స్తో వెళ్ళండి. 12th మార్క్స్ మంచిగా గెయిన్ చేసుకుని 20 డిగ్రీ కాలేజెస్లో జాయిన్ అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ మంచి సబ్జెక్ట్. దీన్ని నెగిటివ్ సైడ్ చూస్తున్నారండి పేరెంట్స్. వాళ్ళు ఎవడో BA చదివి వెళ్ళాడు కదా, ఈడెవడో వెళ్ళాడు కదా అని చెప్పి లాటరీ టికెట్ ఎవరికో తగిలింది 10 కోట్లు, నేను నాకు కూడా కావాలని గంతులేస్తే బట్టలు గంతులేసినట్టు ఉంది. ఇది లాటరీ టికెట్ ఎవరికో తగిలిందండి, మీకు తగిలేస్తుందా? ఇది ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం సెట్ చేయకూడదండి, సొసైటీకి మంచిది కదండి. ఎందుకంటే నా బాధ ఏంటంటే 29 సంవత్సరాల యావరేజ్ ఏజ్ ఉన్నటువంటి భారతదేశానికి యూత్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేస్ట్ చేసేస్తున్నారు. యూత్ పవర్ అండి ఇదంతా. ఫైనల్గా 5 ఏళ్ళు వేస్ట్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి అది మొత్తం పోయిందండి. అంటే మీకు భారతదేశానికి రావాల్సిన యూత్ మొత్తం పోయినట్టే కదండి. ఇది విధానం కాదు. ఇది గవర్నమెంట్ యాక్చువల్గా ముందుకు రావాలండి, ఇది గవర్నమెంట్ సరి చేయాల్సిన విషయం. అన్ఫార్చునేట్గా మరి నేనైతే గవర్నమెంట్కి సలహా ఇచ్చాను, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇస్తాను. మామూలుగా ఓ రిపోర్ట్ తయారు చేసి పంపించామండి యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు కూడా. అసలు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, అలా సైన్స్ ఎడ్యుకేషన్ స్కూల్లో మీరు ఎందుకు ఎంకరేజ్ చేయరు, అసలు మీరు హ్యుమానిటీస్కి ఎందుకు అడ్మిషన్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు కాదండి, ఇదే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. నేనేం చెప్పానంటే ఎడ్యుకేషన్ మినిస్టర్కి, ఇన్ని వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు కదా కోచింగ్ సెంటర్లో, మీకు తెలుసు కదా, పిల్లల జీవితాలు తల్లిదండ్రుల జీవితాలు నాశనం చేస్తున్నారు కదా మీరు, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కదా, మీరు సింపుల్గా ఒక Group 4 ఎగ్జామ్ కోచింగ్ ఇవ్వాలి అనుకుందాం. Group 4 ఎగ్జామ్కి ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తే గంటకి 20,000 ఇవ్వండి అనుకుందాం, గంటకి 30,000 ఇవ్వండి. ఇచ్చినా కూడా మొత్తం కలిపితే ప్రాజెక్టుకి వచ్చి ఒక 4 కోట్లు 2 కోట్లు 3 కోట్లు అవుద్ది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కలిపితే సంవత్సరానికి 24 కోట్ల బడ్జెట్ అనేది తయారు చేశా. 24 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఆన్లైన్లో ఎక్స్ట్రాడినరీ, అంటే బైజూస్ అన్అకాడమీలో కాదండి, బైజూస్ అన్అకాడమీలో గంటకి 2,000 ఇస్తున్నారు ఫ్యాకల్టీకి, గంటకి 8,000 9,000 ఇస్తే ఇండియాలోని ద బెస్ట్ ఫ్యాకల్టీని తెచ్చి అన్లిమిటెడ్గా ఆన్లైన్లో ఫ్రీగా కోచింగ్ ఇచ్చేస్తే ఈ కోచింగ్ ఇండస్ట్రీ మొత్తం 5,000 కోట్ల వ్యాపారం పోతుంది కదా, 25 కోట్లతో గవర్నమెంట్ ఖర్చు పెడితే సరిపోతుంది కదా. మీరేమో మరి స్కూల్స్కి వచ్చేటప్పటికి తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్కి ఎంత ఖర్చు పెడతాదో తెలుసా, మీకు ఐడియా ఉందో లేదో? 2 రాష్ట్రాలు కాబట్టి 50,000 కోట్లు, 50 కోట్లు కాదు, 5,000 కాదు, 50,000 కోట్లు. అవి కాకుండా ఇంకా మళ్ళీ 50,000 కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతుంటే 100 కోట్లు నేను చెప్పాను గవర్నమెంట్కి, 100 కోట్లు మొత్తం మూసేయచ్చు ఇన్స్టిట్యూట్స్ అన్ని. ఈ నకిలీ దందా అంతా కూడా అరికట్టేయచ్చు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద కంట్రీ గంటకి 20,000 ఇచ్చాయి. గంటకి 20,000 ఇస్తే అంతకంటే మంచి, గంటకి 20,000 ఇస్తే దొరుకుతుంది కదా, 10,000 ఇచ్చినా దొరుకుతుంది కదా. ఒక చిన్న ఎగ్జామ్ చెప్పాలంటే ఎంత అండి, మహా అయితే ఒక 1000 గంటలు 500 గంటలు 200 గంటలు మెటీరియల్ ఆన్లైన్లో ఫ్రీగా ఇచ్చాయి, బెస్ట్ మెటీరియల్ తయారు చేయి. ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ ఏంటండి, బైజు ఎందుకు, మీకు అన్అకాడమీ వాడు ఎందుకు, ఇదెందుకండి ఇన్స్టిట్యూట్లు ఏంటండి, నాకు అర్థం కాదు. ఇది గవర్నమెంట్ 100 కోట్లు ఖర్చు పెట్టలేదు కాదండి. నేను చెప్తుంటే అర్థం అవుతుంది ఆ మినిస్టర్కి. నేను 100 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కోచింగ్ ఇండస్ట్రీ అంటే వాళ్ళు నవ్వుతున్నారు. ఈ మొడాలిటీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మరి ఎప్పుడైనా సపరేట్ ఇది లాజికల్గా అండర్స్టాండ్ చేసుకుంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం జీరో చేసేసండి. అంటే ఒక అవుట్కమ్మే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ అవుట్కమ్ ఇచ్చేయాలి మీరు. అలా ఇస్తే స్టూడెంట్స్ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. 1,000 రూపాయలు 2,000 తీసుకుని చెప్పోళ్ళండి పాఠాలు అందరూ. నేను 10,000 20,000 ఇమ్మంటున్నాను గంటకి, అయినా కూడా 100 కోట్లు అవ్వలేదు గవర్నమెంట్ బడ్జెట్కి. 100 కోట్లు ఖర్చు పెట్టలేదు గవర్నమెంట్ వీళ్ళ జీవితాలను బాగు చేయడానికి. సో ఆలోచించండి, అది పరిస్థితి. విఘ్నతగా
నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తుంటే నవ్వేటువంటి పరిస్థితి ఉంది సమాజంలో. అటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నప్పుడు మనకు వచ్చే లాభాలేంటి అంటే, ఈ సంక్షేమ పథకం వస్తుంది, ఆ సంక్షేమ పథకం వస్తుంది, నా ఇంటికి ఎంత వస్తుంది, నా నెలకి ఎంత వస్తుంది, ఇట్లా ఆలోచిస్తే ఇలా నవ్వే మినిస్టర్స్ అందరూ నవ్వుతూనే ఉంటారు, ఏడ్చే జనాలంతా ఏడుస్తూనే ఉంటారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాటలో ఉన్న అర్థాన్ని 55,000 ఖర్చు పెడుతున్నటువంటి గవర్నమెంట్కి సంవత్సరానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్తో ఎక్స్ట్రాడినరీ ప్లాన్ని రూపొందించినటువంటి వ్యక్తి డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారు. అటువంటి వ్యక్తుల యొక్క మాటలు కటువుగానే ఉంటాయి, కొంచెం కోప్పడే విధంగానే ఉంటాయి, కానీ దాని వెనకున్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. సో బేసిక్ డిగ్రీ చదివేవాళ్ళు దయచేసి సార్ చెప్పినటువంటి కాలేజెస్, ఎంతో రీసెర్చ్ చేసి ఈ కాలేజెస్ నేమ్స్ చెప్పారు ఆయన. సో ఆయనకి ఈ కాలేజెస్ పేర్లు చెప్తే 35 కాలేజీలు వచ్చి ఆయనకేమి వడ్డించే ఏమి ఉండవు. సో మీరు కూడా ఒకసారి ఆన్లైన్లో మీ పాత్ర కూడా పోషించండి. ఆ 35 కాలేజెస్ కూడా ఒకసారి వీడియో బ్యాక్కి వెళ్ళి చూసుకుని ప్రతి కాలేజ్ యొక్క స్టేటస్ ఏంటి, ఆ కాలేజీకి ఉన్న రేటింగ్ ఎంత, ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, కాలేజ్కి ఉన్న సక్సెస్ రేట్ ఏంటి అని సెర్చ్ చేసుకుని మీ టార్గెట్ అక్కడ పెట్టుకుని డిగ్రీ అక్కడ చేయండి. సో దట్ మంచి ఫ్యూచర్లో ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాము, మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాము, తెలుసుకున్నాము అన్న ఒక కాన్ఫిడెన్స్తో బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇంత వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఇంత మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్లో స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.